హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ రూట్స్ లివింగ్ విత్ ధర్మాలోకి. ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకాన్ని నేర్చుకుందాం. ముందుగా నేను చదివేది వచ్చేసి భగవద్గీత యథార్థకథ పుస్తకం. మీ దగ్గర ఉంటే మీరు నాతో పాటు చదవండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న శ్లోకాన్ని చదువుతూ వినండి. ముందుగా మొదటి అధ్యాయం పేరు ఈ పుస్తకంలో కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అని ఉంది. కొన్ని పుస్తకాల్లో అర్జున విషాద యోగం అని కూడా ఉంటుంది. మొదటి చాప్టర్సే. ముందుగా ఎవరైనా భగవద్గీతను తెలిసిన వాళ్ళు, చదివిన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నేను ఒకవేళ తప్పుగా ఏమైనా పలికితే నన్ను క్షమించండి, నన్ను కరెక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం శ్లోకాన్ని ఫస్ట్ నేను చదువుతాను, తర్వాత పలుకుతాను. మీరు చదివినప్పుడు విని మళ్ళీ నాతో పాటు పలకండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుయుస్తవః మామకం పాండవైశ్చైవ కిమకూర్వత సంజయ. ఇప్పుడు పలుకుతాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుయుస్తవః మామకం పాండవశ్చైవ కిమకూర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్ర మహారాజు పలికెను. మనకు 700 శ్లోకాల్లో ధృతరాష్ట్ర మహారాజు ఒకే ఒక శ్లోకం చెప్తాడు అని విన్నాం. ఆ ఒకే ఒక శ్లోకంతోనే భగవద్గీత మొదలవుతుందన్నమాట. ఈ మొదటి శ్లోకమే ధృతరాష్ట్ర మహారాజు చెప్పిన శ్లోకం. ఇప్పుడు మనం ఈ శ్లోకం మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ధృతరాష్ట్ర మహారాజు ఇలా పలికాడు. ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో కలిసి ఉన్న నా కుమారులు మరియు పాండవులు ఏమి చేస్తున్నారు అని అర్థం. ధృతరాష్ట్ర మహారాజు కౌరవుల తండ్రి, అలాగే హస్తినాపురపు రాజు. ఆయన పుట్టుకతోనే గుడ్డివాడు కాబట్టి యుద్ధ భూమిలో ఏం జరుగుతోందో చూడలేడు. కాబట్టి సంజయుడు తన మంత్రి, ఆయన ద్వారా విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడనమాట. కురుక్షేత్రం అనే ప్రదేశం ఒక సాధారణమైన ప్రదేశం కాదు. ఈ కురుక్షేత్రం అనే ప్లేస్ ధర్మభూమి. ఈ ధర్మభూమిలో జరిగే యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధృతరాష్ట్ర మహారాజు భయపడుతూ ఉంటాడు. తన కుమారులైన కౌరవులు అధర్మం చేశారని ఆయనకి తెలుసు. కాబట్టి గెలుస్తారో ఓడిపోతారని భయపడుతూ సంజయుడిని ఇలా అడిగాడనమాట. ఆయన సంజయుడితో అడుగుతూ మమాకం పాండవశ్చైవ అంటాడనమాట పద్యంలో. అంటే ఏంటంటే మమాకం అంటే నా కుమారులు, తర్వాత పాండవులు అంటాడు. కౌరవులు పాండవులు ఎవరు? అన్నదమ్ముల్లే, ఒకే వంశానికి చెందిన వాళ్ళే. కానీ ధృతరాష్ట్ర మహారాజుకి కౌరవులంటేనే ఎక్కువ ప్రేమ. వాళ్ళు అధర్మం చేసిన కౌరవులకే సపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట. సో మనం ఇక్కడ ఆయనకి ఉన్న పక్షపాతాన్ని చూడొచ్చు. పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, తప్పు కాదు. కానీ ధర్మం కన్నా మోహం ఎక్కువైతేనే ప్రమాదం. ఈ శ్లోకం నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే కురుక్షేత్రం అంటే కేవలం యుద్ధం కాదు, మన జీవితం కూడా ఒక కురుక్షేత్రమే. ప్రతిరోజు మనలో మనం ధర్మం మరియు అధర్మం మధ్య పోరాడుతూ ఉంటాం. మనలో మంచిది పాండవులు లాంటి వాళ్ళు, మనలో చెడు కౌరవులు లాంటి వాళ్ళు. మనం ఎవరిని ఫాలో అవుతామో అది మన జీవితాన్ని డిసైడ్ చేస్తుందన్నమాట. గుడ్డితనం అనేది కళ్ళల్లోనే కాదు, మనసులో ఉంటుంది. మనలో ఉన్న చెడు ఆలోచనలకి లొంగిపోతే మనం కూడా ధృతరాష్ట్ర మహారాజులా గుడ్డివాళ్ళం అవుతాం. ధర్మాన్ని ఫాలో చేస్తే మనం పాండవుల్లా ఉంటాం. సో ఫ్రెండ్స్, భగవద్గీత మొదటి శ్లోకం మనకి చెప్పేది ఏంటంటే మన లైఫ్లో ప్రతిరోజు ఒక కురుక్షేత్రమే. ధర్మాన్ని చూస్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. మీరు కూడా నాతో పాటు ఈ జర్నీలో నడవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.